సిద్ధన తాజా వార్త మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పరిగి పర్యటనకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు పరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ నేపథ్యంలో హరీష్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు నేతలను గృహ నిర్బంధం చేశారు. ఇక పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. ఈ స్వామి, మొత్తానికి హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ రోజు పరిగి పర్యటనకు వెళ్లాల్సినటువంటి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావుని హౌస్ అరెస్ట్ చేశారు. ఒకవైపు ఆయన 11 గంటల సమయంలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొనాల్సింది. అయితే ఆయన పాల్గొనకుండా పోలీసులు అడ్డుకొని ఇంటి వద్దనే కోకాపేటలో తన ఇంటి వద్దనే హౌస్ అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి రైతులకు అక్కడ పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ పేరిట 1200 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరిస్తుంది. ఇందులో కలాపూర్, రాపోల్ గ్రామాలకు సంబంధించిన రైతులంతా కూడా ఒక సభను ఏర్పాటు చేసుకుని వీళ్ళని సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఆహ్వానించారు. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా వెళ్లాల్సి ఉండే స్థానిక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని కూడా ఇప్పటికే పోలీసులు గృహ నిర్బంధం చేశారు. వాళ్ళు అక్కడి నుంచి వేరే పోలీస్ స్టేషన్ కు తరలించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి వికారాబాద్ జిల్లాకు సంబంధించిన పలువురు బీఆర్ఎస్ నేతలను కూడా ఇప్పటికే పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ రోజు వారంతా కూడా వెళ్లి అక్కడ ఇండస్ట్రియల్ పార్కు స్థలాలకు సంబంధించిన రైతులకు సంఘీభావం తెలపాల్సి ఉన్న కార్యక్రమం ఉండేది. దీనికి సంబంధించి వెళ్లాలని చెప్పేసి నిన్ననే షెడ్యూల్ ప్రకటించారు. వారు వెళ్లకుండా ఉదయం నుంచే హరీష్ రావుని హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లోనే ఉంచారు. ఇతర సబితాంద్రారెడ్డిని శ్రీనగర్ కాలనీ ఉన్నటువంటి ఆమె నివాసం వద్ద కూడా పోలీసులు మోహరించి ఆమెను కూడా వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి ఈ ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి పేద రైతుల నుంచి భూములను లాక్కుంటున్నారు, పెద్ద రైతులను వదిలిపెట్టేస్తున్నారు. చాలా మంది ఇటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి పునరావృతం అవుతుంది. ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా భూ కబ్జాలకు, ఒకవైపు భూ ఆక్రమణలకు పాల్పడుతుందని చెప్పేసి వరుసగా రాష్ట్ర మంత్రుల పైన ఒకవైపు హరీష్ రావు వరుసగా వివిధ ఆధారాలతోని వివరాలు బయట పెడుతుండడంతో కూడా ఈ మధ్యలో అది రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఈ ఇండస్ట్రియల్ పార్క్ పరిగి కాన్స్టిట్యున్సీ పరిధిలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం 1200 ఎకరాలు సేకరిస్తున్నారు. కలాపూర్ దీంతో సంబంధించి రాపోలు 2 గ్రామాలకు సంబంధించి రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. వారు తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న భూముల్ని, వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటినీ కూడా సేకరించి ఈ పార్కుకు కట్టబెట్టడం సరికాదని చెప్పేసి రైతులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న రైతులందరూ కూడా వీరిని ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించడంతో కూడా వస్తా అని చెప్పేసి వారికి నిన్న మాటిచ్చినటువంటి హరీష్ రావు ఈ రోజు వెళ్లాల్సి ఉంది. ఉదయమే 5 గంటల 6 గంటల నుంచే పోలీసులు ఆయన నివాసానికి చేరుకొని గృహ నిర్బంధం చేశారు. బయటికి వెళ్లకుండా ఒకవైపు ఆడ పెద్ద ఎత్తున కూడా పోలీసు ఫోర్స్ కూడా మోహరించారు. దీంతో బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా మండిపడుతుంది. ఆడికి వెళ్లకుండానే పోలీసులు వెళ్లకుండానే అడ్డుకోవడం సరికాదు. వైపు ప్రభుత్వం కనుక న్యాయబద్ధంగా వివరిస్తే భయపడాల్సిన అవసరం ఏముందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి.